ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రతి విషయంలో చాలా ప్రయాసపడుతుంటాం, భారం మోసుకుంటూ ఉంటాం. మన యొక్క జ్ఞానంతో ప్రతి ఒక్క సమస్యని మనం జయించగలం అనుకుంటాం, కానీ అది ఎప్పటికీ జరగదు. కానీ దేవుడి లేఖనాల్లో ఒక మాట చాలా చక్కగా మన కోసం దేవుడు మంచి మాట రాయించాడు, మంచి వాగ్దానం ఇచ్చాడు మనకి. ఆ మాట ఏంటంటే, సమస్త భారం మోసుకొని జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్న. ఆయన మీద మన భారం వేసుకుని వెళ్ళిపోతే మన జీవితాన్ని కానీ ప్రతి విషయంలో సక్సెస్ మనం చూస్తాం. మన జీవితాలు చాలా సాఫీగా, నెమ్మదిగా, సమాధానంగా సాగిపోతాయి. నేను చాలాసార్లు నా యొక్క జ్ఞానంతో, నా యొక్క బలంతో నేను అయిపోద్దులు అనుకునేవాడిని. కానీ ఒకనొక టైంలో కష్టం వచ్చేటప్పుడు దేవుడు ఎలాగైనా నువ్వు ఈ కష్టాన్ని నుంచి గట్టెక్కించాలని అంటాను. అప్పుడు దేవుడిని ఎందుకు తీసుకొస్తాం? మన వల్ల కానీ కూడా ఆయన చేయగలరు. కాబట్టి మనం అనుకునే వైఖరి ఒకలాగా ఉంటుంది, దాని టైమింగ్ ఒకలాగా ఉంటుంది, మన టైంలో చేయలేవు. కానీ దేవుడు మాత్రం ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చగలిగే దేవుడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా, సమస్త భారం మోసుకొని జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఏ టెన్షన్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఆయన ఆశ్రయించగలిగినట్లయితే, ఆయన మీద మన భారాలన్నీ వేసినట్లయితే దేవుడు మనకి చాలా రిలీఫ్ని ఇస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించను గాక.